జనతా పార్టీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం కదా, ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో చెప్పండి, ప్రత్యేకించి ఒక్క రాష్ట్రంలో మా బోర్డు ఏమైందని చెప్పండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్ల మా ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో ఉంది, జార్ఖండ్ లో ఉంది, అంతకుముందు మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. నక్సల్ ప్రభావిత మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయి. డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని అర్థం చెప్పిండు మీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. దాని మీద లేదు, వాళ్ళని తీసుకొచ్చి కండువా కప్పుకొని విలీనం చేసుకొని నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మాణ చేసినావు. నువ్వు కేటీఆర్ గురించి, నువ్వు భారత రాష్ట్ర సమితి గురించి, నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే దయాలు వేదాలు వచ్చినట్టు ఎందుకు ఇట్లా కూర్చున్నాడు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఎందుకు వండుకున్నాడు? దయాలు వేదాలు వల్లిస్తుంటే యజ్ఞాలు యాగాలు చేసిన కేసీఆర్ గారు పోయి ఫామ్ హౌస్ లో ఎందుకు వండుకున్నాడు? ప్రజలంతా బ్రహ్మరథం పట్టిన నాయకుడే అయితే, అంత నిజాయితీ కలిగిన నాయకుడే అయితే ఎందుకు వస్తున్నాడు బయటికి? వాళ్ళ కూతురు ఎందుకు పోయింది? వాళ్ళ కూతురు ఎందుకు పోయింది? ఇతర కేసులో ఏం స్వాతంత్ర సమరయోధులు ఎక్కడో వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, వారేం శుద్ధ పూసల్లాగా చెప్తా ఉన్నారు, కడిగిన ముత్యాలాగా చెప్తా ఉన్నారు. ఎట్లా పోయింది? సుప్రీంకోర్టు ఏమైనా కేసు కొట్టేసిందా? బెయిల్ ఇచ్చింది, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతలు ఎవరో చెప్పాలి. రాజాసింగ్ గారు చెప్పినట్టు, రాజాసింగ్ గారు విమర్శ చేసినారు. అంటగా అవుతా ఉన్నారని ఎవరో చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే కవిత గారి గురించి సమాధానం చెప్పు. కవిత గారి గురించి సమాధానం చెప్పే ధైర్యం లేదు మీకు. ముఖం సాధించుకుంటూ ఉన్నారు. ఒక ఆడబిడ్డ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగదీశ్వర రెడ్డి గారి గురించి కామెంట్ చేసింది డైరెక్ట్ గా నాయకుడు అని చెప్పింది. నేను బండి సంజయ్ గారిని హోంశాఖ సహాయ మంత్రి అడుగుతున్నా, ఎవరో చెప్పు కుమ్మక్కైన వాళ్ళు. మీరు కాంగ్రెస్ కుమ్ముక్కైంది, అందుకనే ఈ ఆటలు సాగుతూ ఉన్నాయి తెలంగాణ సమాజంలో. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరందరూ ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. సభ్య సమాజంలో మీ మీద ఎవరు బలమైన ప్రతిపక్షంగా ఉంటే వాళ్ళు జైలు పంపాలని నీ ఆతృత అంటున్నా భారతీయ జనతా పార్టీ. మీరు బలమైన ప్రతిపక్షం ఏంది? మీరు సున్నాపరమైన ప్రతిపక్షం, మీరు బలమైన ప్రతిపక్షం అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో అధికారంలో లేరు. ఆటలు సాగుతాయి అనుకుంటామేమో. కేసీఆర్ ఎక్కడ పోడు, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటాడు, భారత రాష్ట్రం ఉంటది, కేసీఆర్ ఉంటాడు. రాసి పెట్టుకోరు, రాసి పెట్టుకో డైరీలో రాసి పెట్టుకో. దిలీపాచారి గారు ఉంటారు, సున్నాకు పరిమితమై ఫామ్ హౌస్ లకు పరిమితమై నీ రెండేకప్పుడు కూడా గట్టే కేసీఆర్ మళ్ళా వస్తాడు. ఎన్నో చూసినాం. కాబట్టి మీ ఆటలు సాగుతా ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే నీ దోస్తు మీద కొట్లాడు. నీ దోస్తు చెప్తుండే కదా, ఏమో చెప్తుండు. చిన్నప్పుడేమో భారతీయ జనతా పార్టీ స్కూల్ చదువుకున్నట, మధ్యాహ్నమేమో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ దగ్గర. భరత్ గారు చెప్పండి. చిన్నప్పుడేమో భారతీయ RSS స్కూల్ అట, మధ్యాహ్నమేమో చంద్రబాబు నాయుడు దగ్గర ఉద్యోగం అట, చంద్రబాబు స్కూల్ అట, కాలేజ్ అట, తదనంతరం రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం అట. RSS స్కూల్ చదువుకున్న గురించి రెండు పట్టించుకోరు కదా. అందుకనే మన రాజాసింగ్ చెప్పింది కదా, మా దోస్తులు ఉన్నారు కొంచెం భారతీయ జనతా పార్టీ దోస్తులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి. ఇది చేత కాదు, ఇది మాట్లాడేందుకు చుట్టుకొస్తాడు. రేవంత్ రెడ్డి మీద డిమాండ్ చేయి. రేవంత్ రెడ్డి నువ్వు కూడా ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టావు కదా, నువ్వు కూడా సౌండ్ ట్యాపింగ్ చేస్తున్నావు కదా, అదేదో చేస్తామని చెప్పాడు సంజయ్. కేసీఆర్ తింటందుకు సిట్ ఆఫీస్కి వస్తాడు ఈయన మాట్లాడే తీరికిది. రైట్, బాలరాజు గారి వ్యాఖ్యలు కౌశిక్ గారు చెప్తారు. కౌశిక్ గారు సార్, ఇప్పుడు మేడం చెప్పండి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఆ కేసులో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి నిదర్శనం మీకు అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే కేసులో ఉపయోగించుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా లోపాయికారికి ఒప్పందం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సెంటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి
అనవసరంగా మీ ముఖ్యమంత్రి చెప్తుంది కదా, మానుకోవాలా? మీ ముఖ్యమంత్రి చెప్తుందని సమానం చెప్పరాదు. చట్టాన్ని ఆర్ఎస్ఎస్ స్కూలు